రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ ఘటనలో ఒకే కుటుంబంలో 17 మంది మృతి చెందగా ఇస్లామాబాద్లో ఆత్మాహుతి దాడుకు ప్రతీకారంగా వైమానిక దాడులు నిర్వహించినట్లు చెబుతోంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజామున వైమానిక దాడులు నిర్వహించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఉధృతమైందని చెప్పవచ్చు. దాదాపు తెల్లవారుజామున 5 గంటల సమయంలో పాకిస్తాన్ వైమానిక దాడులతో ఒక్కసారిగా కూడా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతం అంతా కూడా దద్దరిల్లింది. దాదాపు అంటే ఏదైతే మదర్సా మీద వైమానిక దాడి జరగడంతో దాదాపు మదర్సాలో ఉండేటటువంటి చిన్నపిల్లలు ఏదైతే మదర్సాలో వాళ్ళ అంటే పాఠాభ్యాసం అనుకోవచ్చు, ఆ విధంగా దానిపై కూడా దాడి చేయడంతో ఆ మదర్సాలో ఉండేటటువంటి పిల్లలందరూ కూడా చనిపోయారు అన్నటువంటి అంతర్జాతీయ ఇంటర్నేషనల్ మీడియా నుంచి అందుతున్నటువంటి సమాచారం. దీనిని ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎలాంటిది కూడా అధికారికంగా ప్రకటన చేయలేదు. కానీ ఇక్కడ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఆర్మీ నుంచి కూడా ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ స్థావరాలను మేము ధ్వంసం చేశామని అన్నారు. కానీ ఇక్కడ మదర్సాలపై దాడి చేశారన్నటువంటిది పాకిస్తాన్ ఎక్కడ కూడా అధికారిక ప్రకటనలు ఎక్కడ వివరించలేదు. కానీ ఇక్కడ ఒక మదర్సాపై చిన్నపిల్లలు ఉండేటటువంటి ఏదైతే దానిపై దాడి చేయడంతో 17 మంది మరణించారు అన్నటువంటిది, మరికొంత అక్కడక్కడ జరిగినటువంటి దాడుల్లో కూడా వేల మంది కూడా గాయపడ్డారు అన్నటువంటి వార్తలు మాత్రం వస్తుంది. కానీ ఎక్కడ కూడా ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటి వరకు కూడా దీనిని అధికారికంగా ప్రకటించలేదు. ఇక్కడ అంటే గత కొన్ని రోజుల నుంచి ఏదైతే జరుగుతున్నటువంటి పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి దాడులకు ప్రతీకారంగానే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేశామని కూడా పాకిస్తాన్ అధికారులు వెల్లడించడం జరిగింది. ఇటు ఏదైతే మనకు మసీద్ కు సంబంధించినటువంటి ఫిబ్రవరి 6న జరిగినటువంటి దాడులకు ప్రతీకారంగానే ఆఫ్ఘనిస్తాన్ ను దాడులు చేశామంటూనే, కానీ ఇక్కడ మనం ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని చెప్పాలి. 3 రోజుల క్రితంగా పాకిస్తాన్ ఆర్మీ అధికారి ఏదైతే కాన్వాయ్ వెళ్తున్నటువంటి సమయంలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడితో ఉగ్రవాదులు దాడి చేసేసి పాకిస్తాన్ ఆర్మీతో పాటు ఆయనకి ఎవరైతే సెక్యూరిటీగా ఉండేటటువంటి మరొక 3 కూడా మరణించడంతో ఈ రోజు దానికి ప్రతీకారంగానే ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి ఏదైతే వీరికి సంబంధించిన స్థావరాలనే టార్గెట్ చేసుకుని వైమానిక దాడులు జరిగిందనడానికి ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ చాలా సీనియర్ పర్సన్, ఆయన పై దాడిని కూడా యావత్ అక్కడ పాకిస్తాన్ కూడా తీవ్రంగా ఖండించింది. దీనికి సంబంధించినటువంటిది కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అది జరిగిన దాదాపు 48 గంటలు కూడా కాలేదు. ఆ తర్వాతనే ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి వైమానిక దాడులకు ప్రతీకారం అని చెప్పవచ్చు. ఇక్కడ దాదాపు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ముఖ్యంగా అంటే ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ పాలన నుంచి తాలిబాన్ల 2021 నుంచి ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ లో అనేక ప్రాంతాలపై ఉగ్ర దాడులు, ఆత్మాహుతి దాడులంతా కూడా పెరిగిపోతున్నాయంటూ కూడా అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితికి విన్నవించుకుంటున్నది ఒకవైపు పాకిస్తాన్. కానీ ఇక్కడ పాకిస్తానే ఉగ్ర కుట్రకంతా కూడా ప్లాన్ చేసేసి ఉగ్ర ముఖనంతా కూడా ప్రపంచమంతా కూడా విస్తరింపచేస్తుందని అంటూ కూడా ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటిది కూడా చాలాసార్లు ఇప్పటికీ కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వైమానిక దాడులతో ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటిది అనేక స్థావరాలు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా 7 స్థావరాలు అంటే వీళ్ళు రహస్య స్థావరాలు అనుకోవచ్చు. వీరి యొక్క ఏదైతే గుడారాలు ఉంటుందో దాదాపు ఒక 7 స్థావరాలపై వైమానిక దాడులతో ఒక్కసారిగా కూడా చాలా మంది ఇందులో అంటే ఆ దాడులు జరిగిన సమయం కూడా తెల్లవారుజామున కావడంతో కూడా చాలా మంది కూడా నిద్రావస్థలో ఉన్నటువంటి మదర్సాలో ఉన్నటువంటి చిన్న పిల్లలు కూడా మరణించినటువంటి ఘటన, మరికొంతమంది కూడా దాదాపు 10ల సంఖ్యలో కూడా చాలా తీవ్రంగా గాయాలైనటువంటి కూడా సమాచారం అందుతుంది. ఆఫ్ఘనిస్తాన్ ఇంకా ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించలేదు. దీనికి సంబంధించినటువంటిది ఖచ్చితంగా మరికొన్ని దాడులు చేస్తామంటూ కూడా పాకిస్తాన్ కొద్దిసేపటి క్రితంగా కీలకమైనటువంటి ప్రకటన చేసింది. రైట్, థ్యాంక్ యూ కళ.